తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. రైతు భరోసా నిధులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. రైతు భరోసా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు సోదరులకు ముఖ్యమంత్రి గారు తీపి కబురు చెప్పడం జరిగింది. రైతు భరోసా పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారో అని తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయగా రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతల్లో ఇవ్వగా అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి 15,000 రూపాయలు ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న ఈ పథకం అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా పథకం అమలుపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు పంట పెట్టుబడి సాయం అందించారన్నారు. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగులో లేనటువంటి భూములకు సైతం పంట పెట్టుబడి సాయం అందించారని తెలిపారు. దాదాపు 25,000 కోట్ల రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేశారని, ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. తమ ప్రభుత్వంలో మాత్రం కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా సాగులో లేనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని తెలపడం జరిగింది. కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అందుకోసం ఈ రైతు భరోసాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించడం జరిగింది. రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది కేబినెట్ సబ్ కమిటీ. రైతు భరోసాకు సంబంధించి చాలామంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది కేబినెట్ సబ్ కమిటీ. చాలామంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీకి తెలపడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది. చాలామంది రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం మాదిరిగా సాగు చేయనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని, కేవలం సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసినట్లుగా ఆరోపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకాన్ని 7,500 రూపాయలకు పెంచి 2 విడతలుగా ఎకరానికి 15,000 రూపాయలను అందజేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయినా ఇంతవరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు.
దీనిపైన రైతన్నలు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. రైతన్నల యొక్క రైతు భరోసా పథకాన్ని రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలను రూపొందిస్తామని చెబుతూ వస్తుంది. రాబోయే పంట కాలం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పంట సాయం అందిస్తామని చెప్పారు. రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్లో 50,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి రైతు బంధుతో పాటుగా 18,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. పేర్లు, ఆధార్ కార్డుల్లో తప్పులుంటే 3 లక్షల రైతుల ఇళ్లకు వెళ్ళి వారికి రుణమాఫీ అందజేశామని తెలిపారు. 2 లక్షల రూపాయల పైనున్నటువంటి రైతులకు ఈ నెలాఖరులోగా త్వరలోనే రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ చేసిన తర్వాత రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులను సమకూర్చి వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఈ ఏడాది చివరికల్లా మరో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చిన్న రాష్ట్రమైన, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ గురించి ఏ ప్రభుత్వం, పార్టీలు ఆలోచించలేదని విమర్శించారు. అలాంటి వారు తమ ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.